ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి నేడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు హాజరు కానున్నారు. మనీ లాండరింగ్ ఆరోపణలపై కొనసాగుతున్న దర్యాప్తులో భాగంగా విజయసాయిరెడ్డిని విచారణకు రావాలని ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసుల మేరకు ఆయన నేడు ఈడీ కార్యాలయానికి చేరుకుని విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ కేసులో పలువురు కీలక వ్యక్తులను ఈడీ విచారించగా ఆ విచారణలో లభించిన సమాచారం ఆధారంగానే విజయసాయిరెడ్డిని ప్రశ్నించనున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా మద్యం విధానాల రూపకల్పన, లైసెన్సుల మంజూరు, అలాగే డిస్టరీల పాత్ర, ఆర్థిక లావాదేవీలపై ఈడీ అధికారులు దృష్టి సారించినట్లు సమాచారం. మరోవైపు ఈ కేసు రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య పరస్పర ఆరోపణలు కొనసాగుతున్న నేపథ్యంలో విజయసాయిరెడ్డి విచారణ ప్రాధాన్యం సంతరించుకుంది. ఈడీ విచారణలో ఆయన ఎలాంటి వివరణ ఇస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఈ కేసులో తదుపరి చర్యలు, కొత్త నోటీసులు, అరెస్టులపై కూడా ఉత్కంఠ నెలకొన్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుబ్బు అందిస్తారు. సుబ్బు, చెప్పండి. ఓకే మనస, నేడు విజయసాయిరెడ్డి ఈడీ ముందు హాజరుగా ఉన్నారు. అయితే లెక్కల విధానాలకు సంబంధించి ఈడీ విజయసాయిరెడ్డిని ప్రశ్నించే అవకాశం కనిపిస్తుంది. అంతేకాకుండా 2 రోజుల క్రితం విజయసాయిరెడ్డి ఒక ట్వీట్ కూడా చేశారు. దీనికి సంబంధించి ఈడీ ఆయన్ని విచారణకు పిలవడానికి సంబంధించి ఒక ట్వీట్ కూడా చేయడం జరిగింది. అయితే ఈ విజయసాయిరెడ్డిని విచారణకు పిలవడం అనేది కొంచెం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే గత కొద్ది రోజులుగా విజయసాయిరెడ్డి వైఎస్ఆర్సీపీకి ప్లస్ జగన్మోహన్ రెడ్డికి కొంచెం దూరంగా ఉంటున్నారు. ఈ మేరకు జగన్మోహన్ రెడ్డిని ఇరకాటలో పెట్టే రకంగా కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈడీ అసలు ఏం జరిగిందనే మీద స్పష్టత ఇస్తారు విజయసాయిరెడ్డి అని చెప్పేసి దానికి సంబంధించిన వివరాలని ఆయన ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పుడు విజయసాయిరెడ్డి ఏ అంశాలు బయట పెడతారనేది ముఖ్యంగా వైసీపీ నేతల్లో వణుకు మొదలైందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం టోటల్ గా ఈ కేసు అంతా కూడా కొలికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. విజయసాయిరెడ్డి ఈ ఈడీ విచారణలో చెప్పే అంశాలు ఏముంటాయి అని చెప్పేసి కూడా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ మద్యం విధానాలు, దానిలో పెట్టుబడులు, దానికి సంబంధించి ఏవైతే ఈ మనీ లాండరింగ్ సంబంధించి ఈ డబ్బును ఎక్కడ తరలించారు ఏంటనేది దీనంతటికి సంబంధించి క్లారిటీ అయితే వచ్చే అవకాశం కనిపిస్తుందని చెప్పేసి కూడా ఈడీ అధికారులు భావిస్తున్న నేపథ్యంలోనే విజయసాయిరెడ్డికి నోటీసులు ఇవ్వడం జరిగింది. అసలు విజయసాయిరెడ్డి ఈ రోజు ఏ అంశాలు బయట పెడతారని చెప్పి ఒక రకంగా వైసీపీ వాళ్ళకి, ఒక రకంగా టీడీపీ వాళ్ళకి కూడా ఒక ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొంది. అయితే ఈ విజయసాయిరెడ్డి చాలా వరకు వైసీపీ నేతకాటంలో పెట్టే అంశాలను బయట పెట్టే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా ఒక వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా చూడాల్సింది విజయసాయిరెడ్డి ఏం చెప్తారు, ఎవరెవరి పేర్లు బయట పెడతారని చెప్పేసి కూడా వైసీపీ నేతల్లో వణుకు మొదలైంది. ఇప్పటికీ ఈ మద్యం విధానానికి సంబంధించి చాలా మందిని అరెస్టులు కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డిని అరెస్ట్ చేస్తారా, లేకపోతే విజయసాయిరెడ్డి చెప్పే పేర్ల మీద ఫోకస్ చేస్తారా అనే దాని మీద మొత్తం కూడా ఈ ఉత్కంఠ వాతావరణం అయితే కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది. ఓకే, థ్యాంక్ యూ సుబ్బు.